తెలంగాణ రాష్ట్ర సేన మనందరం కూడా ఒక్కసారి జై తెలంగాణ కూర్చోవాలి. ఒకసారి అందరు సైలెంట్ ఉండాలి. ఉన్నటువంటి తెలంగాణ సాధించుకోలేదు. మరి ఆ తప్పులో ఎక్కడో ఒక దగ్గర నాకు భాగం ఉందని చెప్తున్నప్పుడు మరి కేవలం క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఏ తెలంగాణ అయితే కావాలనుకున్నామో, ఏ సామాజిక న్యాయ తెలంగాణ అయితే రావాలని అనుకుంటున్నామో దానికోసం నడుం బిగించి కష్టపడి పని చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇవాళ పని చేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు వచ్చింది. రేపటి నుంచి మీరు చూస్తారు మా పని ఎట్లుంటుందో, మా పనితీరు ఎట్లుంటుందో. ఎందుకంటే ఏ పోరాటం చేయాలన్నా, ఏ ప్రజలకు మంచి చేయాలన్నా కేవలం కొట్లాడితే సరిపోదు. దానికి రాజకీయ అధికారం కూడా ఉండాలి. రాజకీయ అధికారం తోడైనప్పుడే ప్రజలకు చేయాలనుకున్న మంచి చేయగలుగుతాం. అందుకే ఇవాళ పార్టీ పెట్టేది. అదర్వైజ్ గత 11 నెలల నుంచి తెలంగాణ జాగృతి చేస్తున్న పోరాటాలు మీరు చూస్తున్నారు. ఎన్ని పోరాటాలు తీసుకున్నాం, ఎన్ని రకాలుగా సక్సెస్. బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. కల్వకుంట్ల కవిత అన్నంత పని చేసింది. టీఆర్ఎస్ని హైజాక్ చేసింది. టీఆర్ఎస్ అనేటువంటిది తెలంగాణ ఉద్యమంలో ఒక రాజకీయ పార్టీగా అవతరించినటువంటి టీఆర్ఎస్ ఆ అస్తిత్వాన్ని, ఆ యొక్క ఆలోచన తీరుని కోల్పోయింది. కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ అనే పేరుతో నేను ఆ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టడానికి వస్తున్నానని చెప్పి కవిత మాట్లాడడం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త ఇప్పుడు కవిత దృష్టిలో టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన. సమితి ప్లేస్లో సేన వచ్చిందంతే, కానీ టీఆర్ఎస్ యాజ్ ఇట్ ఈస్గా టీఆర్ఎస్గానే ఉంది. అనుకున్నట్టుగానే ఆవిడ పార్టీ పెడతానన్నారు, పార్టీ పెట్టేశారు. టీఆర్ఎస్ తన పార్టీ పేరు ఉండబోతుందని చెప్పారు. టీఆర్ఎస్ అనే చెప్పేశారు. తను అనౌన్స్ చేయడంలో కూడా ఫస్ట్ పార్టీ పేరు చెప్పాలా అంటూ టీఆర్ఎస్ అనే చెప్పారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన. అయితే జాగృతి పేరుతో ఉంటుంది ఎక్కడో ఒకడ. బికాస్ జాగృతి అనేది తనకు చాలా కలిసి వచ్చింది. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కూడా జాగృతి పేరుతో అనేక రకాల కల్చరల్ ఈవెంట్స్లో పాల్గొన్నారు. బతుకమ్మ లాంటి తెలంగాణ కల్చర్ని ప్రమోట్ చేసే ప్రయత్నం జాగృతి ద్వారా చేశారు. సో ప్రతిసారి కూడా జాగృతి అనే పేరుతోనే జాగృతి అధ్యక్షురాలనే మనం పిలుచుకునే వాళ్ళం. ఇకపైన టీఆర్ఎస్ అధినేత అంటే వినిపించే పేరు కేసీఆర్ కాదని బీఆర్ఎస్ అధినేత. ఇప్పుడు ఇకపై టీఆర్ఎస్ అధినేత అంటే కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర సేన. మీరు చూడండి, మీకు ఆర్టీవీ ముందుగానే చెప్పింది ఆ పార్టీ జెండాలో తప్పకుండా ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, నీలం రంగు ఉంటుందని చెప్పి. సో అదే రంగు జెండాతో పార్టీ ఆవిష్కారం అక్కడ జరిగింది. సో నీలిరంగు తెలంగాణ మ్యాప్ మధ్యలో టీఆర్ఎస్ అనే పేరుతో కవిత కొత్త పార్టీ ఆవిర్భవించింది. తన ప్రసంగం కూడా చూస్తున్నాం మనం లైవ్లో. ఒకసారి తను మాట్లాడుతున్నారు, లైవ్లో ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. అది రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, ముల్కీ ఉద్యమం 1952 కావచ్చు, 1969లో తెలంగాణ ఉద్యమం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి నక్సలైట్ ఉద్యమం కావచ్చు, అనేక సామాజిక ఉద్యమాలు, ఎందరో మంది మహానుభావులు ప్రొఫెసర్ జయశంకర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే చాక లైలమ్మ గారు, దొడ్డి కొమరయ్య గారు, ఆరుట్ల కమలాదేవి గారు, రావి నారాయణ రెడ్డి గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, దాశరథి గారు, కాళోజీ గారు, నక్సలైట్ ఉద్యమంలో గద్దరన్న గారు, గణపతి గారు, మారోజు వీరన్న గారు, సాంబశివుడు గారు, ఇట్లా అనేక మంది పోరాటం చేస్తే అంతో ఇంతో సమానత్వం ఇప్పుడు వచ్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు, అట్లానే ప్రాణాలు ఇచ్చినటువంటి ఇషాన్ రెడ్డి గారు, యాదయ్య కావచ్చు, సువర్ణ కావచ్చు, అనేక మంది కొట్లాడితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వీరికన్నా ముందు మరి మీ అందరికీ తెలుసు, సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి మన దగ్గర సామాజిక ఉద్యమాలు నడిచినాయి. కొమరం భీమ్ కావచ్చు, సమ్మక్క సారయ్య కావచ్చు, సారలమ్మ కావచ్చు, షోయబుల్లా ఖాన్ కావచ్చు, మగ్దూ మొయ్యుద్దీన్ కావచ్చు, ఇట్లా అనేక మంది కొట్లాడితే కొంచెం సమానత్వం వచ్చింది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని తలుసుకోవాలి, పండుగ సాయన్నని తలుసుకోవాలి, సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ని తలుసుకోవాలి. ఇట్లా అనేక మంది కొట్లాడింది. పంతు నాయక్ గారు ఉన్నారు. మరి ఇట్లా ఆదివాసీ వీరులు అనేక మంది ఉన్నారు. బియ్యాల జనార్దన్ రావు ఉన్నారు, ఆదివాసీల కోసం కొట్లాడినటువంటి బిడ్డ. వీరందరినీ కూడా వారి స్ఫూర్తిని తీసుకుంటాం. రాజ్యాంగబద్ధంగా రాజకీయ శక్తితోని పోరాటాలు మిళితం చేసి, ప్రజా పోరాటాలు మిళితం చేసి మనం కలలుగానేటటువంటి సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తామని మళ్ళొకసారి సగర్వంగా ప్రకటన చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సేన
మీ ముందుకు వచ్చిందంటే ఉట్టిగానే రాలే. తెలంగాణలో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోవాలి, మనం ఆలోచన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎన్ని పార్టీలు ఉన్నాయి? 3 పార్టీలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీని తీసుకుందాం. ఆ బీజేపీ అనే పార్టీకి అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు, తెలంగాణ ఏర్పాటు అవడమే ఇష్టం లేదు. అందుకే వాళ్ళ అగ్రనాయకత్వం అంతా కూడా ఏం మాట్లాడతారు? తల్లిని చంపినరు, పిల్లని బతికించరు అని ఒకరు అంటారు. ఇంకొకరు ఏమంటారు? నిన్ననే ఒక తలకాయ లేని ఎంపీ, మెడకాయ మీద తలకాయనే లేదు ఆయనకు, ఏమన్నాడు ఆ ఎంపీ? ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టట, ఆంధ్ర తెలంగాణను విడదీసిరట. మరి వాళ్ళ అగ్రనాయకత్వం ఇన్ని మాటలు అంటుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బానిస ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడరు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 7 మండలాలు మనకి గుంజుకుంటే పార్లమెంట్లో పల్లీకులు ఇస్తారు, కానీ ఆ ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు. మనకి 8 రూపాయలు ఇవ్వకపోతే ఆ ఎంపీలు ఒక్క మాట మాట్లాడరు. విభజన హామీలు ఇవ్వకపోతే ఆ బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు. అంతేకాకుండా సామాజిక న్యాయం అనేటటువంటి ఒక కాన్సెప్ట్కే బద్ధ వ్యతిరేకి భారతీయ జనతా పార్టీ. అందుకే ఏం చేస్తున్నారు? మహిళా బిల్ అయితే మోసం 2 సార్లు పాస్ చేసిర్రు. దాని రైట్, కవిత ప్రసంగం కొనసాగుతోంది. టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడడానికి వచ్చానని చెప్పి కవిత చెప్తున్నారు. గత 10 ఏళ్ల పాటుగా కేసీఆర్ ఆ రోజు రథసారథిగా టీఆర్ఎస్ పేరుతో ఆయన పార్టీని పెట్టి తెలంగాణ ఉద్యమం నడిపినా కూడా ఆ తర్వాత ఆయన ఎక్కడో మిస్ అయ్యారు అని చెప్పి తను చెప్తూనే తెలంగాణలో సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని పదే చెప్తూ అటు బీజేపీ ఏకంగా తెలంగాణ రావడమే ఇష్టం లేదని చెప్పి బీజేపీని అడుగుతున్నారు. ఒకసారి ఫస్ట్లీ నాతో పాటుగా ఆర్టీవీ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు సుమిత్రానంద్ గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకురాలు. సో ఎలా చూస్తారు సుమిత్రానంద్ గారు? అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ హైజాక్ చేసింది కవిత. సో టీఆర్ఎస్ అనే పదం ఒకప్పుడు బ్రాండ్, టీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ టీఆర్ఎస్ అనే రకంగా ఉండేది తెలంగాణ ఉద్యమం నుంచి 2018-19 వరకు కూడా. ఎప్పుడైతే పార్టీ మార్పు జరిగినంత వరకు తెలంగాణ టీఆర్ఎస్ అనే రకంగా ఉండేది. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ అనే పదాన్ని కవిత హైజాక్ చేశారు తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీపై ఎటువంటి ప్రభావం ఉండబోతోంది? తెలంగాణ అస్తిత్వాన్ని మీరు కోల్పోయారు కాబట్టే నేను దాన్ని ఆ హక్కున చేర్చుకున్నాను, నేను కాపాడుతానంటున్నారు కవిత. ఒక్కటి స్పష్టమండి మనోజ్ గారు ఒక్కటి స్పష్టం. ఏదైతే తాను టిఆర్ఎస్ అనే పేరును తీసుకున్నారో, హైజాక్ అని మీరు అంటున్నారో, అది తీసుకోవడం వల్లనే ఆమె స్వతంత్రంగా ఆలోచించడం లేదు, స్వతంత్రంగా సొంతగా తెలంగాణ ప్రజల్ని పోతాను అనేటువంటి ఒక అపనమ్మకం ఆమెలో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉందండి. ఈ పేరుతోనే తెలంగాణ టిఆర్ఎస్ అనే పేరు, తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు ఆమె తీసుకోవడంతోనే అది క్లియర్ అయింది. ఏదైతే కొత్తగా వస్తున్నానని తాను ప్రకటిస్తూ వచ్చారో కొత్తదనం లోపించిందండి. తాను ఏం చేయదలుచుకున్నారో గతపు వాసనలు, గతమంతా బాగాలేదని చెప్తా ఉన్నారు, గతపు వాసనలు లేకుండా కొత్తగా చేస్తే ప్రజలు ఆదరించేవారేమో. ఇప్పుడు టిఆర్ఎస్ అంటే కేసీఆర్ అనుకుంటారు, పల్లెల్లో బీఆర్ఎస్ అన్నా తెలియదు, కేసీఆర్ కారు టిఆర్ఎస్. అంటే మీరు ఇక్కడ అస్తిత్వాన్ని వదిలేసి వెళ్ళారు కాబట్టి మళ్ళీ టిఆర్ఎస్ గా నేను హక్కును చేర్చుకుంటున్నాను అంటున్నారు ఆవిడ. అది హక్కును చేర్చుకోవడం కాదండి, ఆమె కొత్తగా రావడంలా లేదు, మా పాతదనాన్ని మళ్ళీ తీసుకొస్తున్నట్టు కేసీఆర్ గారి పేరుతోనే తాను బయటకు వచ్చినా అది కేసీఆర్ పేరుగానే తెలంగాణ తను యాక్సెప్ట్ చేస్తున్నారు. గతంలో టిఆర్ఎస్ అనే పార్టీ పేరుతో రణసారథిగా ఉన్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో బాగానే ఉండే, ఆ తర్వాత మిస్ అయింది. సో నేను మళ్ళీ తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్తో వస్తున్నాను కాబట్టి టీఆర్ఎస్ అని చెప్తున్నారు ఆవిడ. అంటే గత కేసీఆర్ని పొగుడుతున్నారు, ప్రభుత్వంలోని కేసీఆర్నే విమర్శిస్తున్నారు. అదే కదా తెలంగాణ ప్రజలు స్వాగతించరు కేసీఆర్ గారిని విమర్శిస్తే. విమర్శ ఉండాలి, సహేతుకంగా ఉండాలి, కానీ ఇంకోటి గతాన్ని విమర్శిస్తూ కూర్చుంటే ప్రస్తుతం ప్రజలకు సమస్యలు తీరవండి. ప్రస్తుత ప్రజలకు ఏది సమస్యనో, ప్రస్తుత ప్రజలు ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో దాన్ని ముఖ్యంగా చేసుకుని తాను రాజకీయంగా అడుగులేస్తే తప్పకుండా ఎవరైనా పార్టీలు పెట్టవచ్చు, స్వాగతిద్దాం, తప్పేమీ లేదు. కానీ కేసీఆర్ గారి పాలనే తప్పుబడతా, కేసీఆర్ గారి పేరుని హైజాక్ చేస్తా, టిఆర్ఎస్ పేరుతో నేను వస్తా అంటే తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారు అనేటువంటి ఇది నమ్మకం అయితే నాకు. టిఆర్ఎస్ అనే ఈ పేరు మీపై ప్రభావం చూపించబోతుందా?
లేదండి. టిఆర్ఎస్ అంటే మేమే అనుకుంటారు, మాకు ఇంకా అది ప్లస్ తప్ప మీరు బీఆర్ఎస్ కదా మీరు. మేము బీఆర్ఎస్ అయినా తెలంగాణ ప్రజానీకం మీరు ఎక్కడ సర్వే చేసి చూస్తారో చూడండి, తెలంగాణ ప్రజలకు మాత్రం మేము టిఆర్ఎస్ గానే సుపరిచితులం, తెలంగాణ రాష్ట్ర సమితి గానే సుపరిచితులం. కవిత పార్టీలో కొత్త జోష్ కనబడుతోంది. పొలిటికల్ పార్టీగా ఇన్ని రోజులు మీరు ఎదుర్కోవాల్సింది కాంగ్రెస్ బీజేపీనే, కానీ ఇప్పుడు కొత్తగా కవిత రూపంలో ఇంకో పార్టీ వచ్చింది, మీరు ఎదుర్కోవాల్సింది టిఆర్ఎస్ ని కూడా ఇప్పుడు. సో కవితని ఎదుర్కొనేటువంటి లేదండి, మాకు అసలు ఎంత మాత్రం అవసరం లేదు. మేము ప్రజల పక్షాన పోరాడతాం. ప్రజలకు ఏం కావాలో ప్రభుత్వాలని, అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీనైనా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నైనా మేము ప్రశ్నిస్తాము, వాటితో మేము పోరాడతాము, హామీలు నెరవేర్చమని, ప్రజల అవసరాలు తీర్చమని, ప్రజల అవస్థల్ని చూడమని మేము వాటి తప్పకుండా రెండు జాతీయ పార్టీలు, అటు రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ తోని కానీ, ఇటు కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీతోనే గాని మా పోరాటము. మేము కవిత గారితో పోరాడాల్సిన అవసరం లేదు. కవిత గారితో పోరాడితే ఒకసారి మాకు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకసారి హోల్డ్ లో ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు కనబడుతోంది కవిత ఇనాగ్రేట్ చేసిన జెండా ఇదే. టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన. సో పసుపు పచ్చని రంగులో జెండా ఉంది, తర్వాత నీలం రంగులోని తెలంగాణ మ్యాప్, ఆ పైన టిఆర్ఎస్ అని వైట్ కలర్లో. సో ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా అర్థం చేసుకోవాల్సిందే. సో ఇటు ఆలివ్ గ్రీన్లో కింద తెలంగాణ రాష్ట్ర సేన. సో టిఆర్ఎస్ అనేటువంటి పేరుతో పార్టీ ముందుకు వెళ్తోందనేది కవిత చెప్పిన మాట. సో ముఖ్యమంత్రి అని నినాదాలు కూడా వినబడుతున్నాయి. సుమిత్ర గారు, ముఖ్యమంత్రి సీఎం అని నినాదాలు వినబడుతున్నాయి. తను ముందు ఉదయాన్నే ఇంటి దగ్గర నుంచి ప్రారంభమైనప్పుడు ఆర్టీవీతో మాట్లాడారు ఆవిడ. ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో కూడా 100% వచ్చేటువంటి మహిళా ముఖ్యమంత్రి అని చెప్తున్నారు ఆవిడ. మేమైతే బీసీ నినాదం ముందుకెత్తుకున్నారో మరి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అనడం లేదు. అది కొంచెం ఆలోచించదగ్గ విషయమే. అన్ని పార్టీలాగా తాను కూడా బీసీని వాడుకొని వదిలేసే రకమే అనుకునే. అన్ని పార్టీలాగా అంటే బీఆర్ఎస్ పార్టీ లాగా కూడానా? లేదు లేదు లేదు, బీఆర్ఎస్ కాదు. అక్కడ కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసగించింది. జాతీయ పార్టీ ఇవ్వగలిగినటువంటి చేయగలిగిన స్థితిలో ఉన్న బీజేపీ బీసీలను మోసగిస్తా ఉన్నది. ఓబీసీ కోటా తెలుసకుండా మొన్న మహిళా బిల్లు పెట్టినటువంటి విషయాన్ని చూసినాము. మేము ఇప్పుడు చేసే స్థితిలో లేము. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఆర్టీవీ లైవ్ లో కూడా కామెంట్స్ వస్తున్నాయి, టిఆర్ఎస్ పార్టీని హైజాక్ చేసింది కవిత. సో ఈ ప్రభావం కేసీఆర్ పై కంటే కూడా కేటీఆర్ పై ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్, సరే మీరు అంటున్నారు కేసీఆర్ తర్వాత మా ముఖ్యమంత్రి అని చెప్పి సీనియర్ నాయకులుగా తెలంగాణ ఉద్యమకారులుగా మీరు అనుకోవచ్చు, కానీ కేటీఆర్కి ఒక వర్గం ఉంది, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని వర్గం అంటోంది. ఇటువైపు చెల్లెలు కూడా టీఆర్ఎస్ పార్టీతో నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్తోంది. ఇక్కడ ఎక్కువగా ప్రభావం చూపించేది కేటీఆర్ పైనే, పార్టీ పైన కేటీఆర్ పైన అధిక ప్రభావం చూపించబోతున్నది కామెంట్స్లో వస్తోంది. కేటీఆర్ వేరు, కేసీఆర్ వేరు, హరీష్ రావు వేరు కానే కాదండి. వేరుబడ్డది కవిత గారు మాత్రమే. బీఆర్ఎస్ అంతా ఒక కుటుంబం. కేసీఆర్ గారే మా కుటుంబ పెద్ద. కేసీఆర్ గారే మరి భవిష్యత్తులో మా ముఖ్యమంత్రి అభ్యర్థి. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలోనే కేటీఆర్ గారు గాని, హరీష్ రావు గారు గాని, తెలంగాణ శ్రేణులన్నీ గాని, టిఆర్ఎస్ శ్రేణులన్నీ గాని, మేమందరం గాని పనిచేస్తాము. ఆయనే మా ముఖ్యమంత్రి. కవిత గారు మాకు ఎట్టి పరిస్థితుల్లో పోటీ కానే కారు. మీ గత నాయకురాలు, గతంలో మీరు కూడా జాగృతిలో పనిచేసిన అనుభవం ఉంది, తర్వాత బీఆర్ఎస్ లో మీరు కూడా కవితతో పాటుగా చాలా కార్యక్రమాల్లో హాజరయ్యారు టీఆర్ఎస్ పార్టీలో. కాబట్టి మీ సోదరిగానో లేకపోతే మీ నాయకురాలుగానో ఏం సూచన చేస్తారు? ప్రజల పక్షాన పోరాడండి, ప్రజలతో ఉండండి, ప్రజల కోసం పనిచేయండి. తప్పకుండా మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేస్తామంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో మహిళా నాయకత్వానికి కొంత ప్రోత్సాహం లేదంట. మీలాంటి వాళ్ళకి ఆహ్వానం ఇస్తే వెళ్తారా కవితతో పాటు? లేదండి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఉద్యమంలో ఆడు కేసీఆర్ గారు అడుగుజాడలు నడిచిన దాన్ని. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. సాధించిన రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి. తెలంగాణలోని ప్రతి అణువు మీకు తెలుసు, ప్రతి నీటి బొట్టు ఎలా వినియోగించాలో మీకు తెలుసు. మీరు మాత్రమే సీఎం గా ఉండాలని డిమాండ్ చేసిన వాళ్ళము, ఆయన ఒప్పించిన వాళ్ళము. కేసీఆర్ గారు అభివృద్ధిని కల్లారా చూసిన వాళ్ళము. ఎట్టి పరిస్థితిలో వ్యక్తులుగా మాకేం లాభం జరిగింది, వ్యక్తులుగా మాకేం నష్టం జరిగింది అనేది ఇష్యూ కానే కాదు. ఇక్కడ తెలంగాణకు మేలు జరిగిందా లేదా, 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందింది, సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా ఎట్లా కేసీఆర్ గారు పాలించగలిగిండ్రు, దేశంలోనే నెంబర్ 1 స్థాయిగా తెలంగాణను ఎట్లా తీర్చిదిద్దగలిగిండ్రు, ఇది చాలు కదా, ఈ సంతృప్తి చాలు కదా. ఎట్టి పరిస్థితుల్లో పోయే పరిస్థితే లేదండి. గారితోనే మేము. థ్యాంక్ యూ సుమిత్ర గారు. సో ఇది బీఆర్ఎస్ నాయకుల వర్షన్. టీఆర్ఎస్ ని హైజాక్ చేశారు కదంటే లేదు మమ్మల్ని కాపీ కొట్టారంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ అంటే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో
బీఆర్ఎస్ కేసీఆర్ గుర్తొస్తారు, టీఆర్ఎస్ అంటే వేరు కాదు అని చెప్పనంటున్నారు. కానీ టీఆర్ఎస్ మాత్రం చాలా క్లియర్గా కవిత విషయంలో తన పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత హైజాక్ అయిందనేది మాత్రం అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త తెలంగాణ రాష్ట్ర సేనగా మారింది. తెలంగాణ ఉద్యమ రథసారథిగా అప్పుడు కేసీఆర్ నచ్చాడు, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన ట్రాక్ తప్పింది, రూట్ తప్పింది అని చెప్పి కవిత విమర్శించారు. బీజేపీకి అసలు తెలంగాణ రావడమే ఇష్టం లేదంటూ విమర్శిస్తున్నారు. ఇంకా కవిత ప్రసంగం కొనసాగుతోంది, తను ఏం మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం. మన పార్టీ పాలమూరు రంగారెడ్డి కాదు, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి ఒక మాట ఆలోచించాలి. మన కేసీఆర్ అయితే ఏమన్నాడు అప్పుడు ఉద్యమంలో, నా బిడ్డ కానీ నా కొడుకు కానీ తప్పు చేస్తే తీసి పారేస్తా పార్టీలోకి వెళ్ళన్నారు. ఇవాళ నేనేం చేసిందే మీకు తెలియదా? నేనేం చేసిన, కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నమాట చెప్పిన. అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు, అది మన కేసీఆర్ కాదు, అది మన కేసీఆర్ కాదు. ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్, మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ అయితే కళ్ళెత్తి చూసే ధైర్యం ఉండకుంటుండే, కాళ్ళు మొక్కేటటువంటి తత్వం ఉంటుండే. ఇవాళ అది మన కేసీఆర్ కాదు. కాబట్టే ఎదురుగా నిలబడి కొట్లాడతా నాతో కలిసి వస్తారా? సిద్ధమేనా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక తప్పులు, అనేక అంశాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇది ప్రారంభం మాత్రమే. మొదలు పెట్టినాం, జస్ట్ ఇల్లలికినాం. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్. తర్వాత చాలా చెప్పేది ఉంది, అప్పుడు చెప్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ని కర్కోటకుడు అనాలంటే, కానీ అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే మొన్న ఖమ్మంలో వెలుగుమట్లలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉన్నాయి. అర్ధరాత్రి పోయి ఇల్లు కూలగొడితే ఒక నిండు గర్భిణి టెన్షన్తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా కేసు పెడతలేరు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే, ఆయనకు తీరిక లేదు పాపం. చిన్న పసికందు చచ్చిపోతే ఇప్పటి వరకు కేసు పెడతలేరు. అందుకే అంటున్నా, కర్కోటకుడైనటువంటి సీఎం పరిపాలనలో ఉన్నాం. ఖచ్చితంగా కొట్లాడాల్సిందే. మనం ఏదైతే గురుకులాలు ఉన్నాయో వాటిలో విషం పెట్టి పిల్లల్ని చంపుతా ఉన్నారు. అయినా సరే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం మాట్లాడతలేడు. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం, అందుకే హిట్లర్ అంటా ఉన్నాం. కర్ల రాజేష్ అనేటటువంటి దళిత యువకుడు కస్టడీలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా దానికి బాధ్యులైన పోలీసులను ఏం చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం, అందుకే హిట్లర్ అంటా ఉన్నాం. పిడికిలి బిగించి ఇప్పుడున్నటువంటి రాక్షస కాంగ్రెస్ పైన ఖచ్చితంగా కొట్లాడతాం, అందరికన్నా ఎక్కువ కొట్లాడతాం. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం అవుతాం. 2 ఏళ్ల తర్వాత మనమే అధికార పక్షం అవుతాం. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఎందుకోసం వస్తాం అంటే నేను ఒక మాట చెప్పాలి. అందరినీ మనం మాటలు అంటున్నాం కదా, వీఆర్ అపోజింగ్ ఎవ్రీబడి, వీఆర్ క్రిటిసైజింగ్ ఎవ్రీబడి. బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్? డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజ్ అని కాన్షీరామ్ గారు చెప్పారు, నేను చెప్పలే. డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజ్ అని. సో నేను కొన్ని ప్రపోజల్స్ తెలంగాణ ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నా. నేను ఈ 3 పార్టీలు అధర్మంతో నిండిపోయినాయి, అవినీతితో నిండిపోయినాయి, బంధుప్రీతితో నిండిపోయినాయి, కుటుంబ అవినీతి పరిపాలనతో నిండిపోయినాయి. కాబట్టి నేను ఒక ప్రపోజల్ చెప్తున్నా. ఈ 3 పార్టీల మీద ఆనాడు భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టు పాంచజన్యం, ఆయన శంఖం పేరు, యుద్ధంకి ముందు పాంచజన్యం ఎట్లయితే పూరిస్తారో మనం కూడా పాంచజన్యం పూరిద్దాం. ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. ఆ 5 అంశాల కోసం ఇప్పుడు కొట్లాడదాం. రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మన ప్రజలకు చేద్దాం. ఏం అంశాలు అవి? మొట్టమొదటిది విద్య. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఆనాడు కేసీఆర్ గారు స్కూల్ బంద్ చేసుకుంటూ వచ్చారు, అదే రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు.
ఎక్కడా కూడా ప్రభుత్వ పాఠశాలలలో వసతులు లేవు. వాష్రూమ్ ఉండదు, వాచ్మెన్ ఉండడు, అటెండర్ ఉండడు, పిల్లలే పోయి బెల్లు కొట్టుకోవాలి, పిల్లలే పోయి బాత్రూమ్లు కడుక్కోవాలి, మంచినీళ్ళు ఉండవు, భయంకరమైన పరిస్థితి ఉంది. నేనేమంటా అంటే గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని కూడా అంతే పవిత్రంగా చూడాలి. గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని అంత పవిత్రంగా చూడాలి. కాబట్టి నేను ఒక మాట అంటున్నా, ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి. ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి, ప్రతి తరగతిలో ఒక టీచర్ ఉండాలి. ఖచ్చితంగా అట్లా జరిగినట్టయితే ప్రభుత్వ పాఠశాలలు మంచిగా అవుతాయి. మరి నా పేద మధ్యతరగతి ఆడబిడ్డలు, మా అక్కలు అమ్మలు అనుకుంటున్నారు, అక్క మరి ఆల్రెడీ మా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు, వాళ్ళ సంగతి ఏందని. నేను మాట ఇస్తా ఉన్నా, ఇవాళ మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో వచ్చేది మీ అమ్మ కాబట్టి అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. కాబట్టి మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా, ఎంతవరకు చదువుకున్నా కంప్లీట్గా మీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. అది ప్రైవేట్ పాఠశాలలు కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, రాకెట్ సైంటిస్ట్ కానీ మన తెలంగాణ బిడ్డలు చదువుకుంటే ఒక్క రూపాయి కూడా పేద మధ్యతరగతి వాళ్ళ మీద భారం పడకుండా ఉచిత విద్యను అందించే బాధ్యత నేను నా తెలంగాణ బిడ్డల కోసం తీసుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ పరిస్థితి ఏంటిది? యూనివర్సిటీలో ఉన్న పిల్లలు అంతకుముందు తెలంగాణ రాకముందు నేను చూసిన రక్తం అమ్ముకునేది డబ్బులు లేకపోతే. ఇవాళ ఏం చేస్తున్నారు? బావర్చి కాడ గిగ్ వర్కర్ లెక్క గోడ మీద కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అవునా కదా? ఎందుకంటే ఆ గిగ్ వర్కర్ చేస్తే అంతో ఇంత పైసలు వస్తాయి, పేరెంట్స్ మీద ఆధారపడకుండా ఉండొచ్చు అని. మరి యూనివర్సిటీలను పట్టించుకున్నామా? బీఆర్ఎస్లో ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు యూనివర్సిటీకి. ఆ యూనివర్సిటీ మిత్రులకు, పాఠశాలలో ఉన్నటువంటి వారందరికీ నేను ఒకటే ప్రపోజల్ చేస్తున్నా, మీరు ఎంత చదువుకుంటారో చదువుకోండి, ఒక్క రూపాయి కూడా మీ మీద భారం పడకుండా చదివించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర సేన తీసుకుంటుంది. ప్రైవేట్ పాఠశాలలు కూడా బాగుంటాయి, ప్రభుత్వ పాఠశాలలు కూడా బాగుంటాయి, కానీ భారం తల్లిదండ్రుల మీద పడదు. అది మీ అమ్మ ప్రభుత్వంలో జరగబోతుందని, మీ తల్లి ప్రభుత్వంలో జరగబోతుందని మీకు మాటిస్తా ఉన్నా. సెకండ్, మనకేమవుతుంది? మన తెలంగాణలో పేద మధ్యతరగతి ప్రజలకు ఏమవుతుంది? ఎవరన్నా ఇంట్లో రోగం వస్తే, ఒక యాక్సిడెంట్ అయితే ఇల్లు గుల్లవుతుంది. అందుకే ఆలోచన చేసి వైద్యం గురించి ఒక నిర్ణయం తీసుకున్నా. మన రెండో అంశం పాంచజన్యంలో వైద్యం కోసం అనేక అగచాట్లు పడుతున్నారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా కానీ, మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ఉచితంగా విద్య ఇచ్చి, ఉచితంగా వైద్యం ఇచ్చినాక నా తెలంగాణ బిడ్డల మీద నాకు నమ్మకం ఉంది. మనం కష్టపడే బిడ్డలం, మీరే పైసలు సంపాదించి ఇస్తారు, మీరే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు. అవునా కదా? ఉచిత విద్య, ఉచిత వైద్యం మన 2 అంశాలు పాంచజన్యంలో. మూడవది వ్యవసాయం. మా రైతన్నలు ఉన్నారు, మా రైతన్నలు ఎంతో కష్టపడి మరి పంటలు పండించి చెమటలు కక్కి మనందరికి అన్నం పెడతారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవాళ అందరూ అర్రాస్ పాట పాడినట్టు నీకు ఎకరానికి ఇంత ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే మనకున్న కష్టం ఎవరైనా తీరుస్తున్నారా? ఏం కష్టం ఉంటుంది రైతుకి? భూమి కష్టం ఉంటుంది, చెప్పుకోవాలి, భూమి మీద దాని ఇబ్బంది ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మనని ఎవడన్నా రాణిస్తాడా? మాట్లాడతాడా? నీ దోతి బాగలేదు, నీ అంగి బాగలేదు, నీ కాళ్ళకు మట్టి ఉండే, నీ చెప్పులకు మట్టి ఉండే, రానియరు. అదే సూటు బూట్ వేసుకొని ఎవరన్నా వస్తే ఏం చేస్తారు? పిలిచి కూర్చోబెట్టి, చేంబర్లో కూర్చోబెట్టి, చాయ్ ఇచ్చి, కాఫీ ఇచ్చి అన్ని పనులు చేసి పంపుతారు. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. ప్రతి ఆఫీస్లో, అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో నేను రైతునని పోతే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, కుర్చీ మీద కూసబెట్టాల్సిందే, మీకు పని చేసి పెట్టాల్సిందేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను రైతునని గర్వంగా చెప్పుకునే విధంగా మేము పరిపాలన చేస్తాం. అది కాకుండా మిగతా ఏదైతే టైంకి రావాల్సిన కరెంటు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మళ్ళీ రాత్రిపూట కరెంట్ వస్తుంది, అట్లా ఉండదు. రేపు మన ప్రభుత్వం వస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చినాక 24 గంటలు నాణ్యమైన కరెంటు, పొద్దుటిపూట కరెంటు, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం.
అదేవిధంగా యూరియా కావచ్చు, కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మీరు ఎక్కడ పోయి అడగాల్సిన అవసరం లేకుండా అన్నీ మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాం. మరి అనేక అంశాలు ఉన్నాయి రైతుల గురించి మాట్లాడేటి. ఇప్పుడు ఎంత గోసపడుతున్నారో తెలుసు. ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్దాం. రైతుని రాజుని చేసేది నినాదంగా ఉండే దాన్ని నిజం చేస్తామని మాత్రం మీ చెల్లెగా సోదరిగా నేను మీకు మాట ఇస్తూ ఉన్నాను. ఇక 4వ అంశం ఉపాధి. మనకి ఇక్కడ చాలా యూత్ ఉన్నారు. మిమ్మల్ని అందరూ నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఒక మాట అడుగుతా ఉన్నా. ప్రతి ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రతి ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చెప్తారు? ఉద్యోగాలు ఇస్తాం. అవునా? అసలు నాకు మాట తెలియక అడుగుతా. ఒక యువ మిత్రుడు ఉంటే, ఒక యువతి ఉంటే, నేను వ్యాపారం చేసుకోవాలనా, నేను ఉద్యోగం చేసుకోవాలనా, నేను కళారంగానికి పోవాలనా, నేను ఇంకోటి కావాలనా అనే స్వేచ్ఛ నాకు ఉండాలి కదా, నాకు ఉండాలి. కానీ ప్రభుత్వాలు మనకేం చెప్తాయి? నువ్వు ఉద్యోగం చేయి, 9 to 5 ఉద్యోగం చేయి, బానిస బతుకు అనేటటువంటి కండిషనింగ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది యూత్తో నేను మాట్లాడినా, నాకు ఒక మాట చెప్తా ఉన్నారు. అక్క, మా పరిస్థితి ఎంత ఘోరం ఉందంటే బయట ఉద్యోగం దొరుకుతలేదు చదువుకున్న చదువుకి. మా అమ్మ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉండి ఆమె 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇస్తే నేను బండి కొనుక్కోవాలి, ఆమె 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ఆటో కొనుక్కొని నడుపుకోవాలి. వయసు వచ్చిన కొడుకుని, వయసు వచ్చిన బిడ్డని తల్లి దగ్గర చేయి జాపాలంటే నామోష్ అనిపిస్తుంది అక్క అని అనేక మంది చెప్పారు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఉపాధి అంటే కేవలం ఉద్యోగం కాదు. ఉపాధి అంటే మన ప్రభుత్వంలో, రేపు రాబోయేటటువంటి మీ అమ్మ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయలకు కూడా మనము మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువతులను నమ్మి ఆ లోన్ డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మన తెలంగాణ బిడ్డలకు మంచి సృజనాత్మకత ఉంది, ఆలోచించే శక్తి ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఇవన్నీ కూడా మంచి వ్యాపారవేత్తలకు ఉండేటటువంటి లక్షణాలు. కానీ వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనకు చేయూతనియ్యలే. ఖచ్చితంగా నా యూత్ని నేను నమ్మాలనుకుంటున్నా, నా యూత్కి నేను డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా. వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి వాళ్ళు ఇంకెంత సంపాదన నా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తారో చూడాలని నేను అనుకుంటున్నా. యూత్ ఎంపవర్మెంట్ గ్రూప్స్ తయారు చేస్తాం. 2 lakhs to 20 crores వరకు డైరెక్ట్గా గవర్నమెంటే ఉండి మీకు లోన్స్ ఇస్తాం. మరి ఉద్యోగం చేయాలనుకునే యూత్ ఉంటే నేను ఒక శుభవార్త చెప్తా ఉన్నా. బాగా లెక్క పెట్టినాం. మీకు తెలుసు, నేను ఏది స్టడీ చేయకుండా చెప్ప, ఆగమాగం మీద అసలే చెప్ప. నేను స్టడీ చేసిన దానికి ఏంటంటే, ఎవరైతే ఉద్యోగం చేయాలనే యూత్ ఉంటారో వాళ్ళకి మొదటి సంవత్సరమే మన గవర్నమెంట్ వచ్చినాక 4 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి సింగిల్ నోటిఫికేషన్తో ఇచ్చి తీర్థం. ఇది నా మాట. నేను మళ్ళీ మీకు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, నేను తల్లిని, నేను జేబు చూడా, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత జీతం అవుతుందని చూడా. నా కొడుకు కడుపులో ఉన్న బాధను, వాడి ఆత్మగౌరవాన్ని, నా బిడ్డ బాధను, ఆమె చదువుకున్న చదువుకి రావాల్సిన ఉద్యోగాన్ని దాన్నే చూస్తా. కాబట్టి మొదటి సంవత్సరమే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మరి మన ఉద్యమకారులు ఇంతమంది వాళ్ళ వయసుని, వాళ్ళ యవ్వనాన్ని వాళ్ళు సంపాదించుకునేటటువంటి మొత్తం వయసును కూడా ఉద్యమానికి దారపోసిరు. కాబట్టి నేను ఉద్యమకారుల కోసం ప్రత్యేకించి జూన్ 2, 2014 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఆనాటి ఉద్యమకారులకి 1 లక్ష ఉద్యోగాలు, సూపర్ న్యూమరరీ జాబ్స్ క్రియేట్ చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు చేసిన ప్రయత్నానికి, మీ రుణం తీర్చుకోవడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరిగా మన పాంచజన్యంలో 5వ అంశం, ఆఖరి అంశం, అతి ముఖ్యమైనటువంటి అంశం సామాజిక న్యాయ తెలంగాణ సాధించాల్సిందే. మన ఎస్సీ మిత్రులకు, ఎస్టీ మిత్రులకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారికి, బీసీలకు అందరికీ న్యాయం జరగాలి. మా మైనారిటీ సోదరులు, మా ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, అందరికీ కూడా న్యాయం జరగాలి. మరి బీఆర్ఎస్లో మనం చూసినాం, ముస్లిమ్స్ కోసం थोड़ी देर उर्दू में बात करके, आपसे मीठी मीठी बातें बोल के, सोपत करके देखो सोना घिसके देखो बोले. आप 2 बार सोपत कर लिए, तालीम का एक छोटा सा रोशनी आपको दिखाए, लेकिन रोजगार आपसे दूर रखे. जो 12% रिजर्वेशन का बात हुआ था उसके ऊपर कुछ भी अमलावरी नहीं हुआ. और जो माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन का पहले लोन मिलते थे 10 साल के बीआरएस में
कितने लोन मिले, अब 2 साल के कांग्रेस में कितने लोन मिले, आप एक बार देख लो। सारे लोग बस बातें ही बोल रहे हैं, लेकिन काम कोई नहीं कर रहा है। आपकी बेटी हूँ मैं, ये धरती का कर्ज उतारने के लिए नया पॉलिटिकल पार्टी आपके सामने लेके आई हूँ। आपसे मैं गुजारिश करती हूँ, मेरे साथ चलिए, जो बदलाव आपके जिंदगी में आएगा जरूर आपको बदलाव दिखेगा, पहले जैसा नहीं होगा। बिल्कुल अलग सा एक स्ट्रैटेजी बना रहे हैं, अलग से आपके रेस्पेक्ट के लिए हमारी सोच है। हम मिलेंगे, बात करेंगे। మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్ మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్ మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్ టిఆర్ఎస్ కవిత పార్టీ పేరు టిఆర్ఎస్. సో ఇప్పుడు తన ప్రసంగం చూస్తూ ఉన్నా, తన మాటలు చూస్తూ ఉన్నా, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి మాటలనే కనబడుతూ ఉన్నాయి. ఒకే ఒక్క నోటిఫికేషన్తో 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని చాలామంది యువకులు అక్కడికి వచ్చి, అక్క నేను చదువుకున్న చదువుకి ఉద్యోగం లేదు అని అంటే ఆ ఉద్యోగాన్ని క్రియేట్ చేసే బాధ్యత మీ అమ్మ తీసుకుంటుంది అని అంటున్నాడు. అంటే కవిత తను ఏం చెప్తున్నాడంటే, మీ తల్లి మీ అమ్మ అని అంటే తనని తాను చెప్పుకుంటున్నారు. ఆవిడ మీ అమ్మ అని అంటే ప్రజల దృష్టిలో ఇప్పుడు కవిత, సో మీ అమ్మ తీసుకుంటుంది అని చెప్తున్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, అప్పుడు కూడా కేసీఆర్ ఇదే చెప్పుకొచ్చారు. ఉచిత విద్య, కేజీ టు పీజీ ఉచిత విద్య. మీరు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళాల్సిన పని లేదు, ప్రభుత్వ పాఠశాలలోనే ప్రతి ఊళ్ళో బడి ఉండాలి, బడికి ప్రతి తరగతికి ఓ టీచర్ ఉండాలని చెప్పి కవిత అంటున్నారు. ఉచిత వైద్యం, వైద్యం విషయంలో కూడా ఇదే రకంగా మన హాస్పిటల్స్ అన్నింటి కూడా కార్పొరేట్ హాస్పిటల్ తనిఖీలో చేస్తామని చెప్పి కేసీఆర్ నాడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన సమయంలో చెప్పుకొచ్చారు. ఇంటికి ఒక ఉద్యోగం కూడా అని కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కవిత కూడా, అంటే నేను కంపారిజన్ చేయడంలో ఉద్దేశం ఒకటే, టీఆర్ఎస్ పార్టీ పేర్లు సేమ్. అప్పుడు చెప్పింది కేసీఆర్, ఇప్పుడు చెప్తోంది ఆయన కుమార్తె కవిత. అంతే తేడాగా ఉంది, కానీ పదాలు మాత్రం ఒకే రకంగా ఉన్నాయని చెప్తున్నమాట. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, జనరల్గా ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే రైతు అని చెప్పగానే చాలా చులకనగా చూస్తారు. ఎందుకంటే నీ ఒంటిపై చొక్కా సరిగ్గా ఉండదు, నీకు ధోతి సరిగ్గా ఉండదు, నిన్ను కనీసం పట్టించుకునే వాళ్ళు ఉండరు. అదే సూటు బూటు వేసుకునే వాళ్ళు వస్తే కూర్చోబెట్టి టీ కాఫీలు ఇచ్చి సమస్య ఏంటి తెలుసుకొని పరిష్కారం చేసి వెళ్తారు. సో అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండదు. రైతులకు ప్రత్యేక కౌంటర్ పెడతాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సపరేట్ కౌంటర్ పెడతాం. ఆ కౌంటర్ దగ్గరికి రైతు వెళ్లాల్సిందే, సమస్య చెప్పాల్సిందే, నీకు కూర్చోబెట్టి మరి సమస్యని పరిష్కారం చేయాల్సిందే. ఇవన్నీ కూడా గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పుకున్న మాటలు. రాత్రి సమయంలో కరెంట్ వస్తుంది, కరెంటు పోయే కాడికి రైతన్న పోతే పాము గుడుతుందో తేలు గుడుతుందో పానాలు ఏమైపోతాయి అని చెప్పి ఆ రోజు కేసీఆర్ మాట్లాడుకొచ్చారు. ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి గతంలో కేసీఆర్ మాటలు మళ్ళీ ఇక్కడ రెప్లికేట్ అవుతున్నాయా అంటే దాదాపుగా అదే విధంగా ఉంది. సో చాలామంది సీనియర్లు ఇప్పుడు తెలంగాణ రాజకీయాన్ని సుదీర్ఘంగా అంటే చూస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు కూడా దీనిపై రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. బట్ టీఆర్ఎస్ పార్టీ పేరుతో కవిత పెడుతున్నటువంటి ఈ పార్టీ దాదాపుగా అప్పటి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నట్టుగానే కేసీఆర్ని ఒక మరమనిషి అని సంబోధించడం. స్వయంగా తండ్రిని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేతని ఆయన ఆత్మ ఆయన దగ్గర లేదు, ఆయన మరమనిషి అంటున్నారు. ఆవిడ రేవంత్ రెడ్డిని కఠినాత్మకుడనే హిట్లర్తో సంబోధిస్తున్నారు రేవంత్ రెడ్డిని. రాత్రి సమయాల్లో కరెంట్ వస్తుంది, మళ్ళీ రేవంత్ రెడ్డి పుణ్యమా అని చెప్పి దయా అని చెప్పి మళ్ళీ మన రైతన్నలు గోసపడే పరిస్థితి వచ్చిందని చెప్పి తను సంబోధిస్తున్నారు. సో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి పార్టీ జెండాను కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో ఫుల్ ఎల్లో కలర్లో జెండా ఉంది, ముందు
నీలిరంగులో తెలంగాణ మ్యాప్, దానిపైన టీఆర్ఎస్ అనేటువంటి 3 లెటర్స్ అవి తెలుపు రంగులో ఉన్నాయి. సో కింద ఆలివ్ గ్రీన్, సో ఎల్లో, బ్లూ అండ్ గ్రీన్. మేము చెప్పినట్టుగానే ఎల్లో, బ్లూ అండ్ గ్రీన్ 3 రంగుల కాంబినేషన్లతో ఆ పార్టీ జెండా ఉంది. ఇది ఆ జెండా. సో ఇక్కడ దీనికి ఎటువంటి సంకేతం ఉంది, దీనికి ఎటువంటి సంకేతం ఉందని విశ్లేషిద్దాం. బట్ బిఫోర్ దాట్ ఒకసారి తన పార్టీ పేరును కవిత అనౌన్స్ చేశారు. ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూద్దాం. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university.